ఏంటి వాడు ఎలాగుంది? ఎండన్నకి ఎలాగే ఉంటుందిరా, ఏసీలో చల్లగా ఉండదు. సరే గాని కొత్తగా పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి తెలిసారా? అవునరా, నేను కూడా విన్నాను. ఇలా ఎంతసేపు ఎదుటివారు తీసిన సినిమాలు చూస్తాం తప్ప మనమైతే సినిమాలు తీయలేంగా. ఇది చెప్పి నిజమేరా, మనమైతే ఎట్టి పరిస్థితి సినిమా తీయలేం. ఎందుకు తీయలేంరా? నువ్వు తీస్తావారా? నువ్వు తీస్తావా? తీస్తానురా. మీరు కూడా నాతో కలిస్తే మన ముగ్గురం కలిసి ఒక మంచి సినిమా తీయొచ్చు. కానీ ఎలా? నాకు ఒకటి తెలుసురా. నాకు ఇద్దరు తెలుసురా. నాకు ముగ్గురు తెలుసురా. ఆపండే. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఇప్పటికే చాలా సినిమాలు తీసాడు. అతను మనకు చాలా ఉపయోగపడతాడు. అవునా? చాలా మంచి విషయమే. సరేరా, అయితే నేను ఇంకా వెళ్తాను. రేపు పొద్దున్న ఏంటో కనుక్కుని చెప్తానులే. సరేరా, అయితే రేపు పొద్దున్న కలుద్దాం. సినిమా స్టోరీ చాలా బాగుంది తమ్ముడు. మీకు ఏమైనా సాయం కావాలంటే చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ అన్న, తప్పకుండా. రే, మీరేంటి రేట్ వచ్చారు? నేనే మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నా. మేము కూడా మీ దగ్గరికే వస్తున్నాంరా. సరే సాయి, సినిమా కోసం ఏమైనా కనుక్కున్నావా? కనుక్కున్నాను రా. నాకు ఇప్పుడు సినిమా మీద పూర్తి అవగాహన వచ్చింది. అయితే ఇప్పుడు సినిమా తీద్దామా? అదే కదా నేను చెప్పింది. మీరు నేను చెప్పినట్టు చేస్తే చాలు. చెప్పరా. ఊరే స్టోరీ అయితే చాలా బాగుందిరా. ఊరే సినిమా ఎప్పుడు తీద్దాంరా? రేపు తీద్దాం రా. మీకు ఓకేనా? మాకు ఎప్పుడైనా పర్వాలేదురా. సరేరా, రేపు పొద్దున కలుద్దాం. బాయ్. ఊరే ఇంకా నా వల్ల కాదురా షూటింగ్, నాకు నీరసం వచ్చేసింది. రే, అలాగంటావేంట్రా? సినిమా మధ్యలో ఉంటే ఎలాగా పెడతాం రా? ఊరే సినిమా అంటే చాలా ఈజీగా అనుకున్నాను రా, కానీ సినిమా అంటే చాలా కష్టం రా. అవునరా, సినిమా అంటే చాలా కష్టం. ఇప్పుడు ఏంటి, సినిమా ఆపేద్దామా? ఇప్పుడు దాకా చేసాక ఆపేస్తామేంట్రా? ఆడికి అలసట తగ్గేవి చేద్దాం. నీకు అలసట తగ్గేవి చేద్దాంలే. అదేంట్రా, 3 గంటల క్రితమే నువ్వు నీరసంగా ఉందని వెళ్ళు. అది నాకు ఇందాకడే తగ్గిపోయిందిరా. అయితే ఇప్పుడు తీసేద్దామా షూటింగ్? సరేరా. మన కష్టానికి ఫలితంగా ఈ సినిమా మంచిగా వస్తే నీకు పార్టీ ఇప్పిస్తాను రా. హలో, నేను రా సైరంని. చెప్పరా. సినిమా సక్సెస్ అయితే పార్టీ ఇప్పిస్తానన్నా. హలో హలో, వినిపించలేదురా. లైన్లోనే ఉన్నాను రా. వీడికి ఎలాగే ఉండాలి, లేకపోతే సినిమా మధ్యలో ఆపేసి వెళ్ళిపోతాడా? అరే, ఇలా ఎంతసేపు ఎదుటి వాళ్ళు తీసిన సినిమా చూస్తుంది తప్ప మనమైతే సినిమా తీయలేముగా.